అడగండి అమ్మా. ధర్మం అంటే ఏంటి, బాధ్యత అంటే రెండుకి తేడా? రెండింటి చాలా తేడా ఉంది. నిష్కామ కర్మ చేసేవాడు, కర్మ చేసేవాడు ఇద్దరు పక్క పక్క నుండి ఫోటో తీస్తే ఒకేలా కనిపిస్తారు. ఒక హోటల్లో అన్నం వడ్డిస్తున్నవాడు తను స్వయంగా అన్నదానం చేయాలి లైఫ్ అంతా అనుకుని అన్నం వడ్డిస్తున్నవాడు ఒకలా కనిపిస్తారు. కానీ లోపట వాళ్ళ వైఖరిలో మనకు తెలుస్తుంది. అందుకని చూసి మనం చెప్పలేం. చూస్తే సేమ్ అతను అన్నం వడ్డిస్తున్నాడు, ఇతను అన్నం వడ్డిస్తున్నాడు, సమాజంలో ఇలా ఉంటుంది. మరి అవగాహన అంటున్నాం కదా, అది వ్యక్తికి తెలుస్తుంది. సో ఇప్పుడు ధర్మము బాధ్యత అనేది రెండూ పనులే, ఒకలాగే కనిపిస్తాయి. ధర్మంలో ఉన్నవాడు పిల్లలను చూసుకోవచ్చు, ధర్మంలో ఉన్నవాడు భర్తగా ఉండొచ్చు, ధర్మంలో ఉన్నవాడు గోసేవ చేయొచ్చు. బాధ్యతలో ఉన్నవాడు గోసేవ చేయొచ్చు, బాధ్యతలో ఉన్నవాడు భర్తగా ఉండొచ్చు, బాధ్యతగా ఉన్నవాడు తండ్రిగాను ఉండవచ్చు. ఏదైనా చేయొచ్చు, సేమ్ కనిపిస్తుంది. కానీ లోపల అండర్స్టాండింగ్లో ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్త్రీ ఉంది, ఇది స్త్రీ ధర్మం, అక్కడికి వద్దాం. ఇప్పుడు బాధ్యత అనేది కంపల్షన్ అంతే, చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయడం నా బాధ్యత. నీకు ఇష్టం ఉందా లేదా ఇర్రెలెవెంట్, నీ ధర్మం కాదా? కాదు. అదే చెప్తున్నా, ధర్మం అనుకున్నప్పుడు అతని వైఖరి మారుతుంది. బాధ్యత అనుకున్నప్పుడు నా కర్మగాలి నేను చేస్తున్నా, నాకు ఇప్పుడు అవసరం చేయాలి, నా మెడ మీదకి వచ్చింది, సమాజం ఏమంటుంది, బాధ్యత అనేది. అందుకే ఇద్దరు సేమ్, అందుకే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసిన. ఇద్దరు సేమ్ కనిపిస్తారు. బాధ్యతగా చేసేవాడు, ధర్మంలో చేసేవాడు ఒక్కలాగే ఉంటారు. ఓన్లీ అంతర్గత వికాసం ఒక్కటే తేడా. అంటే బయట వాళ్ళు బాధ్యతను నిర్వర్తించకపోతే బయట వాళ్ళు ప్రశ్నిస్తారని ఒక సంశయం ఉండవచ్చు. ధర్మాన్ని నిర్వర్తించకపోతే ప్రశ్నిస్తారని సంశయం ఉంటుంది. మళ్ళా బయట వాళ్ళు ప్రశ్నించకపోని అది కాదు పాయింట్. మీది ధర్మమా మీది బాధ్యత అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ప్రియారిటీ అది. ఇప్పుడు నేను కంపల్షన్లో చేస్తున్నానా, అది నా జీవన విధానం అని చేస్తున్నానా అనేది పాయింట్. జీవన విధానము ధర్మం అయింది. తాత్కాలికంగా ఒక పని ఎత్తుకొని అది రకరకాల అవసరాల కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం కుటుంబం కోసం చేయాలి కాబట్టి ఇది తప్పదు, ఇట్లా బాధ్యత అయింది. ఇద్దరు సేమ్ కనిపిస్తారు కానీ సేమ్ కాదు. సో ధర్మం అన్నది సనాతన ధర్మము జీవన విధానాన్ని ప్రతిపాదిస్తుంది. అట్లంటే సనాతనం బాధ్యత అనొచ్చు కదా. ఉంది, ఖచ్చితంగా ఉంది, 100% ఉంటుంది. బాధ్యతలో కొంత విసుగుతో కూడుకునైనా నాకు తప్పదు అని చేసి ధర్మం అట్లా నాకు తెలిసి నేను రెండు ఇద్దరు చెప్పేది ఒకటే. అంటే అంటే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏమంటారంటే అంకిత భావం. ధర్మంలో అంకిత భావం లేదు, ధర్మంలో అంకిత భావం లేదు. ఇప్పుడు మీరు అంకిత భావంతో శ్వాసిస్తున్నారా? అంతే. అంకిత భావం వచ్చిందా మనసు వచ్చేసింది. అంకిత భావం దీని పట్ల ఉందంటే వేరే దాని పట్ల లేదనే కదా. సో అంకిత భావం అనేది పూర్తి మానసిక చేష్ట. ఇప్పుడు నా పుస్తకాలు ఎవరికి అంకితం ఇవ్వాలి, అది నా జీవన విధానం. ఇక్కడ తీసుకునేవాడు ఇచ్చిపుచ్చుకునేవాడు పేరు ప్రఖ్యాతుల కోసం అట్లాంటిది అది ఒక స్ట్రాటజీ కాదు, జీవన విధానం అంతే. అక్షరము నా శ్వాసతో సమానం. చదివేవాడు ఉన్నా లేకున్నా రాయబడుతుంది, కొనేవాడు ఉన్నా లేకున్నా రాయబడుతుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ జీవన విధానం అది. ఇట్ ఇస్ నాట్ టు మేక్ మింట్ మనీ. సో బాధ్యత అంటే ఏంటో తెలుసా? భావన లేదు, అభావ స్థితి అది. సో ఇప్పుడు సనాతన ధర్మం, మరి ఈ సమస్త ప్రాణకోటికి ధర్మాలు ఎందుకు లేవు? మనిషికి ధర్మం అనేది ఎందుకు ఒక ప్రామాణికమైన డిస్కషన్ అయిందంటే, మనిషికి మనసు ఉంది కాబట్టి ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే అతను ధర్మవిహీనుడు అవుతాడు. అది ప్రాబ్లం. ప్రకృతి విశ్వధర్మాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు గులాబీ చెట్టు గులాబీ పువ్వునే విరబూస్తుంది, దాని ధర్మము ఫిక్స్డ్ అయింది. ఒక ఆవు పాలు తాగుతుంది, గడ్డి మేస్తుంది, దాని ధర్మం ఫిక్స్ అయింది. భూమి ఇలా తిరుగుతుంది, దాని ధర్మం ఫిక్స్ అయింది. ప్రకృతిలో ప్రతిదీ ధర్మము ఎస్టాబ్లిష్ అయింది, ఫిక్స్ అయింది. అదొక లూప్లో కొనసాగుతుంది. మీరు ఒకసారి మనిషిని పక్కకు తీసేసి విశ్వాన్ని చూడండి, ఎంత సమృద్ధిగా ఉంటుంది అది. అద్భుతమైన నదులు, అసలు కాలుష్యము పొల్యూషన్ ఏది లేని, శబ్ద కాలుష్యం లేని, ఏ నాన్సెన్స్ లేని, యుద్ధాలు లేని ఒక పరమ పవిత్రమైన ప్లేసు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇప్పుడు ధర్మంలో ఉన్నవాడు తిరిగి దాన్ని ప్రతిపాదించడం ట్రై చేస్తున్నాడు అంతే. హీఈస్ ట్రైయింగ్ టు బికమ్ న్యాచురల్ అండ్ ఈజ్ ట్రైయింగ్ టు క్రియేట్ నేచర్ అగైన్. గురుకులాలు ఎందుకు అడవిలో ఉంటాయి లేకపోతే చెట్ల మధ్యన ఉంటాయి అంటే వాటి మధ్యనే మన జీవితం ఉందని గుర్తింపజేయాలంటే వాటి మధ్యనే ఉండి చెప్పాలి. నువ్వు చెట్టు బొమ్మ చూసి నువ్వు అడవిని పెంచాలంటే కుదరదు.
అందుకని మనిషిగా ధర్మంని అర్థం చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే జీవితం కాస్త పక్కదోవ పాడై అక్కడి నుంచి స్ట్రెస్ గిస్సు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది, సనాతన ధర్మం, ఈ ధర్మం అనే దానికి అండర్లయింగ్ ఒక వర్డ్ ఉంది, అదే కర్మ అన్నమాట. ఈ కర్మలు బాధ్యతగాను ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం నీ జీవన విధానంగాను ఉన్నాయి. ఈ విభజన క్లియర్. ఇప్పుడు నేను గురుకులం స్టార్ట్ చేసిన, నేను బాధ్యత అనుకుంటే టీచర్గా ఉంటాను, నా జీవన విధానం అనుకుంటే నేను గురువుగా ఉంటాను. తేడా అంతవరకే. బాధ్యతలో శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ధర్మంలో నీకు ఆ పని నచ్చింది, అది నీకు అత్యంత నీ జీవితానికి ఆధారభూతమైన అది ఒక మూల వస్తువు అనుకొని నువ్వు కదులుతున్నావు. బాధ్యతలో తృప్తి తర్వాత వస్తుంది, ధర్మంలో తృప్తి నీ నీడలాగా ఉంటుంది. ఆల్వేస్ యు ఆర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు దీనికి ఇంకొంచెం ముందుకెళితే వ్యాఖ్య పూర్తవుతుంది. సనాతన ధర్మం అంటే కుదరదు. అన్ని ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ ధర్మాలు ఉన్నాయి. ఫ్యాన్కి ఒక ధర్మం ఉంది, ఇలా 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 తిరుగుతూ ఉంటుంది. ఆ ఫోన్కి ఒక ధర్మం ఉంది, రికార్డ్ చేస్తూ ఉంది. మైక్ ఒక ధర్మం ఉంది, రిసీవ్ చేసుకుంటుంది. లైట్కి ఒక ధర్మం ఉంది, వెలుగుతుంది. ఇవన్నీ ఫిక్స్డ్, వీటితో ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో చాలా ఎవాల్వ్ అయిన మనిషికి ఒక మైండ్ ఉంది కాబట్టి తాను తన ధర్మాన్ని గుర్తించడం అంత ఆశమాష కాదు. ఎందుకు అంటే మైండ్ వేటినో పట్టుకొని రకరకాల కండిషన్స్తో ఒక యుక్త వయసుకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఆకర్షిస్తుంది, లస్ట్ ఆకర్షిస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఆకర్షిస్తున్నాయి, గుర్తింపు ఆకర్షిస్తుంది, బట్టలు ఆకర్షిస్తున్నాయి. వీటన్నిటి మధ్యన తన ధర్మాన్ని గుర్తించడం ఇంపాసిబుల్. అట్లాంటి సమయంలో గురువు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు, లేకపోతే భగవద్గీత లాంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు దానికి మనం ఏమైనా నిష్కామ కర్మ, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ధర్మానికి అండ్ కింద ఫౌండేషన్ వచ్చేసి కర్మ. ఈ కర్మలో బాధ్యతాయుతమైన కర్మలు ఉన్నాయి, అది ప్రపంచానికి సంబంధించింది. ధర్మయుక్తమైన ఉన్నప్పుడు ప్రపంచం కాదు, ప్రకృతి అది. మరి ఈ కర్మ చేస్తున్నావు కరెక్టే, కానీ అది నిష్కామ కర్మ ఎప్పుడు అవుతుంది అనేది మళ్ళీ రియల్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే జీవన విధానం ఉందో అది ఖచ్చితంగా నిష్కామమే అయి ఉండాలి. అక్కడ కామానికి స్పేసే లేదు. ఇప్పుడు జీవన విధానం అంటేనే నిష్కామని, అంటే అదే చెప్తున్నా, నువ్వు దేనికోసమో చేస్తే కామంలో ఉన్నట్టు, ఆశించి చేస్తే. ఆశ తప్పు కాదు, కానీ ఒకవేళ నెరవేరకపోతే బాధపడకూడదు అంతే. ఇప్పుడు మనం పంట చేస్తున్నప్పుడు దానికి నీళ్లు పెడతాం, మంచి కంకులు రావాలని, మంచి ఏమంటారు దిగుబడి రావాలని. కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే తిరిగి ప్రయత్నం చేయడమే ఉంటుంది తప్ప స్వీయ నింద, పరనింద, తర్వాత బాధపడ్డము, తర్వాత బ్లేమ్ చేయడం. ఒక రైతు హీ విల్ వర్క్ అగైన్, చలో మళ్ళీ ప్రయత్నిద్దాం. సో ధర్మం నిన్ను ఎప్పుడు పాజిటివ్గానే ఉంచుతుంది. మన కోసం చేసుకునేది కంటే అందరి కోసం చేసేది కూడా ధర్మం కిందకి వస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దనాన్న గారు గురుకులాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వెళ్ళి కనెక్ట్ చేసి మనం అక్కడికే వస్తున్నాం. నేను వ్యాఖ్య పూర్తి చేసిన తర్వాత నేను చెప్పాలనుకున్నది కొంత చెప్తా, ఆ తర్వాత నువ్వు. ఇప్పుడు ధర్మం అంటే బాధ్యత అనుకున్నప్పుడు అది ప్రాపంచిక ధర్మమైంది, జీవన విధానం అనుకున్నప్పుడు అది ప్రకృతిపరమైన ధార్మికమైంది. ఇప్పుడు మళ్ళీ ఈ ధార్మికమైన దాంట్లో సామాజిక ధర్మాలు ఉన్నాయి, వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి, కుటుంబ ధర్మాలు ఉన్నాయి, ప్రాపంచిక ధర్మాలు ఉన్నాయి, విశ్వ ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకవేళ సామాజిక ధర్మము అన్నీ నీ ఇష్టం, అది నువ్వు ఎక్కడ ఉంటే అది నిర్వర్తించబడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గురుకులాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకొని సన్యాసిగా మారాడంటే అతను కుటుంబ ధర్మం నుంచి బయటపడ్డాడు, ఎందుకంటే అతను రెండింటిని జస్టిఫై చేయలేడు. అందుకని అతను పూర్తిగా ఒక గురువుగా ఉన్నాడు. ఆ గురుధర్మాల్లో ఆ పరిధి ఉంటుంది చూసినావు, అది తను నిష్కామంగా చేస్తాడు. మిగతా వాటి మనకు కుదరదండి అని చెప్తాడు, నాకు తెలియదండి అని చెప్తాడు. కానీ ఈ పరిధిలో అతను పరిపూర్ణంగా ఫ్లోరిష్గా ఉంటాడు. అట్లా కాకుండా ఒక భర్తనే నిష్కామ కర్మలోకి వచ్చాడు, ధర్మంలో ఉన్నాడు, తన భర్తగా ఉండాలనుకున్నాడు, పిల్లలు ఏమైనా చేసి పెడతాడు, ఇల్లంతా క్లీన్ చేసి, అతను తన బాధ్యత అనుకోవట్లే. తన ఇల్లుని చూసుకోవడం నా జీవన విధానం, ఇంటిని నీట్గా అందంగా పెడతాడు, ఎవరిని ఇంటికి వస్తే భోజనం పెడతాడు, దాన్ని అతను ఫుల్లెస్ట్గా పరిపూర్ణంగా. ఒకవేళ ఎవరన్నా సమాజం గురించి అంటే నేను ప్రస్తుతం ఇంటి ధర్మంలో ఉన్నాను, సమాజం చూసి ఆ గురువు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. సో ధర్మంలో పోటీ ఉండదు, పూర్తి అవగాహన, ఒక ఇంటిగ్రిటీ, తర్వాత నిరంతర సామరస్యము, తృప్తి అనేది నీకు తెలుస్తుంది. ధర్మంలో ఉంటే నీకు మనసులో పేచీ ఉండదు. జీవన విధానమైనప్పుడు పేచీ ఎక్కడది అసలు? మరి ఈ
విశ్వధర్మం మొదట వస్తుందా మన దేశ ధర్మం మొదట వస్తుందా? ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది అది. దేనికి ఏ ధర్మం ఆ ధర్మమే. బట్టే ఉంటది. కానీ ఏది మొదట రావాలి నిజానికి, అంటే ఏది అవసరం? ఫస్ట్ ఈ అవగాహన మొదట రావాలి. అంటే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్న తర్వాత నీ పొటెన్షియల్ని బట్టి నీకు విశ్వధర్మమా, ప్రాపంచిక ధర్మమా, సామాజిక ధర్మం కూడానా, కుటుంబం ధర్మం కూడానా, వ్యక్తిగతమా, గోసేవ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేను అంబానీకి ఇది రియలైజ్ అయిందనుకో, అతను అన్ని ధర్మాలు పాటించవచ్చు. ఎందుకంటే ఆర్థిక సమృద్ధి ఉంది, మ్యాన్ పవర్ ఉంది, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఉంది, దానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక భర్తగా మంచిగా ఉంటూ అట్లా బయటకు వెళ్ళగానే సమాజాన్ని చేస్తూ, అట్లా అడవికి వెళ్ళగానే గోసేవ చేస్తూ, ఆ తర్వాత ప్రపంచం కోసం తన నిధులు ఇస్తూ, ఆ తర్వాత అడవులు పెంచుతూ అన్నిటినీ పాటించవచ్చు. మనిషి అంత సమర్థుడు, కానీ మనకు అన్ని రిసోర్సెస్ ఉండవు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేను గోసేవ చేయగలను, కానీ నా దగ్గర ఒక భూమి లేదు. ఇప్పుడు నా మొదటి ధర్మం ఏంది? నేను నిజంగా గోసేవ చేయాలనుకుంటే నేను భూమి గురించి ఆలోచించాలి ఫస్ట్. ఆలోచించిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ గో వస్తుంది అక్కడికి. మనకి మన సామర్థ్యం చూసుకుని మనం ధర్మాన్ని నిర్దేశించుకోవాలి. ధర్మంలో నీ సామర్థ్యం తెలుస్తుంది. ధర్మం యొక్క బ్యూటీ ఏంటంటే అసలు నీ పరిధి ఎంతనో నువ్వు గుర్తించడమే మొదటి ధర్మం. నీకు సాధ్యం కాదు నువ్వు ఎప్పుడు చేయవు, ఎందుకంటే చెడగొడతావు. నువ్వు సాధ్యం కాదు చేసి చెడగొడతావు. వాడు ఎంత క్లియర్గా ఉంటాడంటే నా పరిధి ఇంతే, నేను తులసి మొక్కను ఇంతే విస్తరిస్తాను. ఇంకొకడు నేను మర్రి వృక్షాన్ని ఇంత విస్తరిస్తాను. తులసి మర్రి అవ్వాలనుకోదు, మర్రి తులసి అవ్వాలనుకోదు. అయ్యే పని కాదు అది. ఓన్లీ కానీ ఈ అందరిలో ఉన్న కామనాలిటీ ఏమిటి? పోల్చుకోకపోవడం, తర్వాత సామరస్యాన్ని నెలకొల్పడము, ఆ తర్వాత మనిషిని ఉన్నత స్థితి వైపు నడపడానికి ఒక చేయూతనివ్వడం. ట్రూ రెవల్యూషనరీ ధార్మికుడు. వాడు మాట్లాడొచ్చు, కానీ వాడు అనుభవం వల్ల తన పరిధి తెలిసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది తనని చెప్తున్నాడు. మిగతా వాడు చాలా మాట్లాడతాడు, వాడు పరిధి లేదో ఏం మాట్లాడతాడు, ఆడేదో వాగుతాడు రా బాబు అనుకుంటారు. అట్లా అర్థమవుతుంది. పైగా వాడు చెప్పేది పూర్తిగా స్పష్టంగా, పూర్తి కాన్ఫిడెన్స్. అంటే నీవు ఏది ఆచరిస్తున్నావో అదే నీ వాక్కు అయినప్పుడు ధర్మం గురించి నీకు ఒక అవగాహన ఉన్నట్టు. అట్లా కాకుండా నువ్వు ఓన్లీ టాకింగ్ టామ్గా ఉన్నావు అనుకో, యు ఆర్ ఓన్లీ స్పీకింగ్. రకరకాల విషయాలు మాట్లాడవచ్చు. అరే అంగారగ్రహం ఇక్కడ జరపాలరా, కొంచెం బాగుంటుందని కూడా చెప్పొచ్చు. కానీ నువ్వు పీకలేవని నీకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తే, అక్కడ బుట్ట ఉందా మీ వెనక, ఈ బుట్ట కానీ నీకు పెన్ను కనిపించిందా ఒకటి? ఆ బుట్టలో ఒక పెన్ను ఇది ఇవ్వండి చాలు. ఇప్పుడు మనం నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా. ఆ పుస్తకం ఏంటంటే సనాతన ధర్మం, అంతే నా సబ్జెక్ట్ అది. ఇప్పుడు ధర్మం అనేది తీసుకుంటే దానికి కింద ఉండేది కర్మనే. కర్మ లేకుండా ధర్మము లేదు, ఫస్ట్ ప్రిన్సిపల్. తర్వాత కర్మల్లో కూడా అన్నట్టు మనం అక్కడికి వెళ్ళట్లే. కర్మ అంటే ఇప్పుడు కర్మ అంటే కదలిక అని. కర్మ అంటే కదలిక. కర్మ చేయని మనిషి లేడు. ఈ కదలికలో స్వార్థము నిస్వార్థము మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే లేవు. ఇంకా కాదు అట్లా రాకూడదు కదా. ఇది కర్మ యొక్క నిర్వచనం. ఇది ఇప్పుడు ఈ కర్మలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి బాధ్యతకు సంబంధించినవి, రెండోది జీవన విధానానికి సంబంధించినవి. అక్కడికి వస్తున్నాం మనం. అన్ని కదలికలే. బాధ్యతలో ఉన్నవాడు పెళ్లి చేస్తున్నాడు, చెట్టు అదే ప్రకృతి సార్. జీవన విధానం అంటేనే ప్రకృతికి సంబంధించింది, దానికి పర్యాయం వచ్చేది. దాన్ని ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు శ్వాస నా జీవన విధానం అంటే అర్థం తెలుసా? అది ప్రకృతి అనే. ఇప్పుడు మంచి ఆహారం తినాలి, జీవన విధానం. ప్రకృతికి మీరు కోఆపరేట్ చేస్తున్నారు, ప్రకృతిని మీరు పండిస్తున్నారు, ప్రకృతిని మీరు తింటున్నారు, ప్రకృతిగా మీరు మారుతున్నారనే కదా. సో బాధ్యత జీవన విధానం. సో ఈ బాధ్యత అనేది ఏంది? మీరు ఆశించి తర్వాత బతకడం కోసం, అవసరం కోసం ఇట్లా వస్తాయి. డబ్బు కోసం, గుర్తింపు కోసం. ఇది నా బాధ్యత అంటే ఇష్టం ఉందో లేదో తెలియదు, బట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ వాట్ హీఈస్ డూయింగ్. జీవన విధానం అంటే ఏంటంటే వాడు ఒక్కడున్నా 100 మంది మధ్యనున్నా వాడు గుర్తింపు కోసం చేయడం లే. తాను పని చేయడం ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి అవసరం అన్న ఒక స్పృహ కలిగింది. అంటే తన ఎగ్జిస్ట్ జీవిత
తాను ఉన్నాడు కదా మళ్ళీ. ఇప్పుడు నేను అన్నం వండి పెడుతున్నా మీ అందరికీ, నేను కూడా తింటున్నాను కదా. అంటే ఫస్ట్ అదే చెప్తే ఇందులో తృప్తి తర్వాత వస్తుంది. ఇందులో తృప్తి నీ యొక్క నీడలాగా ఉంటుంది. మనం జీవన విధానంలో తృప్తి తర్వాత రావడం ఉండదు, తృప్తిగానే ఉంటావు, అప్పుడే జీవన విధానం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు జీవన విధానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇది బాధ్యత అంటే ఇలా చేసావు, ఇక్కడ ఆగావు, మళ్ళీ చేసావు, మళ్ళీ ఆగావు, గ్యాప్స్ ఉంటాయి. జీవన విధానంలో గ్యాప్స్ ఉండవు. గ్యాప్ లేనప్పుడు తృప్తి ఉన్న టైము, తృప్తి లేని టైం అంటూ ఉండదు అసలు. ఇప్పుడు శ్వాస ఆపితే కదా స్ట్రెస్ అయ్యేది. శ్వాస ఆగనప్పుడు అది ఉందని కూడా తెలియదు, అది ఉందని కూడా తెలియదు. అట్లాంటి ఒక శుద్ధ అభావ స్థితి మనం అది ఉంటుంది. అది భాష, అనిర్వచనీయం అంతవరకే భాష. కాబట్టి భాషను అనుకుందాం, పర్వాలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకున్నది, మన భగవద్గీత చెప్తున్నది నిష్కామ కర్మ, రెండోది నిస్వార్థ కర్మ. రెండు చిన్న తేడాలు ఉన్నాయి. సరే, అంటే స్వార్థము లేకుండా, కామము లేకుండా. కామం ఇక్కడ రెండు ఉన్నాయి. నిస్వార్థ కర్మ అందరు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి, అసలు అందరూ ఆశ్చర్యపోతారు. ఇది అంటే ఇది గమనిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు నేను నీళ్ళు సర్వ్ చేస్తున్నా ఎండాకాలం, నిస్వార్థ కర్మ. అందరూ మంచి పని చేస్తున్నావు, అంత చక్కటి పని చేస్తున్నావు అంటే ఇప్పుడు ఈ పని చేస్తే పేరు వస్తుందన్న కామం పట్టుకుంది. ఇది కూడా పోవాలి. నాకు ఈ పని చేస్తే బాగుంది అన్న థాట్ కూడా డేంజరస్. జీవన విధానం ఇప్పుడు శ్వాసిస్తే నాకు బాగుంది, లేదు బాగాలేదు, అది ఎంత కావాలో అంత అట్లా నడుస్తూ ఉంది. ఈ నిస్వార్థ కర్మతో మొదలుపెట్టి నిష్కామ కర్మకు చేరాలి. నిస్వార్థ కర్మ చేస్తారు అందరూ, సంవత్సరం 2 సార్లు. ఇప్పుడు వినాయక చవితి అన్నదానం పెట్టి నిస్వార్థంగానే ఉంటాడు, కానీ నాకు అన్నదానం పెడితే చాలా బాగుంటుంది. కామం వచ్చేసింది. ఇది వెరీ డెలికేట్ పీరియడ్ అన్నట్టు. ఇది నిష్కామ కర్మ చాలామంది చేస్తారు. నిస్వార్థ కర్మ చాలామంది చేస్తారు. నిష్కామ కర్మ అన్నది ఒక ఎన్లైటన్మెంట్. అది బేసికల్గా అంటే చివరికి నువ్వు ఆనందాన్ని కూడా ఆశించడం లేదు. అంటే నువ్వు అట్లీస్ట్ ఏమి నువ్వు ఆశించడమే లేదు, అంతే. రాని నేను అంటే కోరుకోలే, వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది. దాన్ని నిలుపుకోవాలన్న తాపత్రయం ఏమి ఉండదు. అంటే ఇదేదో బాగుంది. ఈ ఉదాహరణ నేను చెప్తా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం. ఇప్పుడు నేను రాసే పుస్తకంలో కోట్ చేసిన ఎగ్జాంపుల్ అది. సనాతన ధర్మం అన్నావు కదా, ఇప్పుడు సనాతన ధర్మం వేరు, మళ్ళీ హిందూ ధర్మం వేరు అని ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. అందుకే నేను బుక్ రాస్తున్నా. మనం ఒక టాపిక్ లో అన్ని మాట్లాడలేము. రెండోది చాలా ఆలంబడదారులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు రకరకాల మాట్లాడుతున్నారు. నేను నా జీవన విధానంలో నుంచి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక చిన్న విషయం అయ్యా, అడుగుతున్నది సనాతన ధర్మము హిందూ ధర్మం. హిందూ ధర్మం కాదు, హిందువులు పాటించేది సనాతన ధర్మం. సో అందుకని ప్రపంచంలో ఆల్రెడీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్కి మరింత ఇన్ఫర్మేషన్ జోడిస్తున్నాను. అందుకని నేను ఎరుకలో రాస్తాను పుస్తకం. నేను రాసిన తర్వాత దాన్ని చీల్చి చెండాడొచ్చు, విషయం అది కాదు. ఏది నా జీవన విధానమో అక్కడి నుంచి రాస్తున్నా, నా ధర్మంలో నుంచి రాస్తున్న పుస్తకం కాబట్టి దానికంటూ ఒక బలం ఉంటుంది, ఆ అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. సో అందుకని దీంట్లో వేరియస్ టాపిక్స్ ఉన్నాయి కదమ్మా. విల్ కవర్ ఎవ్రీథింగ్. అంటే జీవిత కాలానికి నేను ఈ ఫీల్డ్ లో తిరుగుతూ ఉన్నప్పుడు మన హిందువుల్లోనే ఏంటంటే ఆధ్యాత్మికత వేరు, హిందుత్వం నేను అంటున్నది మళ్ళీ సనాతన ధర్మం వేరు, ఇన్ని వేరియేషన్స్ అవుతుంటే అసలు ఇదంతా ఏం లేదు. మన జీవన విధానంలోని ఇవన్నీ ఒకటై ఉన్నాయి. హిందూ అనేది భౌగోళికము, ధర్మం అనేది విశ్వానికి సంబంధించింది. రెండోది ధర్మము సందర్భం వల్ల కూడా తెలుస్తుంది. నిన్న అనుకున్నాం కదా ఎగ్జాంపుల్, నీటి ఎద్దడి ఉంది ఈ ప్రాంతంలో. అప్పుడు ధర్మం ఏం చెప్తుంది? నీటిని కాపాడమని చెప్తుంది. అప్పుడు నీటిని స్వార్థం కోసం కాకుండా అందరి కోసం కాపాడేవాడు నిస్వార్థ కర్మ చేస్తున్నట్టు లెక్క. ఇది ఒక చిన్న అవగాహన. ఇప్పుడు ఈ నిస్వార్థ నిష్కామ కర్మ పక్కన పెడితే దీని ముందర 2 పదాలు జోడిస్తే మళ్ళీ ఇప్పుడు ధర్మయుక్త నిస్వార్థ కర్మ, తర్వాత నిష్కామ కర్మ. సో ధర్మయుక్త ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు నిస్వార్థ కర్మనే చేస్తున్నాయి, కానీ వాటికి ధర్మము తెలియదు. ఎందుకంటే వాటికి అధర్మము తెలియదు కాబట్టి ధర్మము తెలియదు. ఓన్లీ అధర్మము తెలిసిన వాడికే ధర్మం ఇట్లా ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు అవి చంపుతున్నది కారణం ద్వేషము కాదు, ఆకలి మాత్రమే. ఆకలి తీరగానే చంపాలన్న ఆట. అది యాక్చువల్లీ చంపట్లే, ఫుడ్ కోసం ప్రయత్నం చేస్తుంది. అది కదిలితే తినడానికి రాదు కాబట్టి కదలకుండా చేస్తుంది. దానికి లోపల దీన్ని చంపాలి, దీన్ని కొరకాలి, నరకాలని ఏం ఉండదు. అది ఇప్పుడు నేను తినాలంటే నా కంచం కదలొద్దు కదా,
మరి జింక కదిలితే ఎట్ట తింటది? అందుకని జింకను కదలకుండా అట్లా స్విచ్ ఆఫ్ చేయడానికి ఏదో చేస్తుంది. అది దానికి ప్రకృతి ఇన్స్టింక్టివ్గా చెప్తుంది. దాంతో మెడలో నరం కొరికితే ఆ తర్వాత కంటిన్యూ చేస్తుంది అంతే. సో ఇప్పుడు అంతవరకే. కానీ మనిషి తన యొక్క సిద్ధాంతాల కోసం చంపుతున్నాడు. అందుకే అధర్మం. కాబట్టి అట్లాంటి వాడికి ధర్మం ఏంటో తెలియాలంటే ఫస్ట్ అధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ధర్మం అనేది ఒరిజినేట్ అవ్వాలంటే ఖచ్చితంగా జీవన విధానంగా మారితేనే అది ధర్మం కిందికి వస్తుంది అనేది నా యొక్క 100% కంక్లూజన్. ఇప్పుడు నేను చేసే పనులు నా ధర్మాలు మాత్రమే, నాకే బాధ్యతలు లేవు. రెండు ఒకటే. మళ్ళా బాధ్యతలో ఉన్నవాడు అన్నం వండి పెడతాడు, బాధ్యతలో ఉన్నవాడు ఈరోజు నేను రేపు నువ్వు అంటాడు. ధర్మంలో ఉన్నవాడు నాకు ఇష్టం డాడీ, అది నేను చేస్తాను, మీరు చేయండి చేయకపోతే నేనైతే చేస్తాను. అది మార్పు ఉండదు. ఇంకా అది అంటే ఇంకొక చిన్న అక్కడ నాకు కనిపించని రేఖ ఒకటి కనిపిస్తుంది. ఇష్టం కాబట్టి, ఇష్టం ఉన్నది కాబట్టి ధర్మం అని కాదు, ధార్మికం వేరు ఇష్టం వేరు. ఇది కాదు. ఇంకొకటి కాదు, జీవన విధానం అంటేనే ఇష్టాయిష్టాలకు అతీతము. అంతే. ఈ బుక్ తీసుకుంటారు ఒకసారి, ఇట్లా లాస్ట్ది. ఈ పుస్తకంలో చాలా ఆధ్యాత్మిక పరమైన చాలా రహస్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక చిన్న స్టేట్మెంట్తోనే పుస్తకం స్టార్ట్ చేశాను. అంటే ఎందుకు ఆ స్టేట్మెంట్, అది దాని మీద మొత్తం నిలబడ్డది ఆ పుస్తకం. చదవండి. నా కాదు, నీ ఇష్ట తీసేసేయండి. చదవమంటారా? ఆ ఇష్టాయిష్టాలకు అతీతం పరమ సత్యం. అంటే ఇప్పుడు జీవన విధానం అంటే ఏంది? ఇష్టము లేదు, అయిష్టం లేదు. ఇప్పుడు తల్లి బిడ్డకు పాలిస్తుంది, ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. అది లైఫ్. అది లైఫ్లో ఇష్టాయిష్టాలు ఏముంటాయి? ఇష్టాయిష్టం వచ్చిందంటే మనసు వచ్చిందని, మనసు వచ్చిందంటే గందరగోళం వచ్చింది ఆటోమేటిక్గా. మనసు వచ్చింది, మనసు ద్వారా పనిచేస్తున్నాం అంటే ఈర్ష, అసూయ, ద్వేషము అవి ఉంటాయి. గోతికడ నక్కల్లా కాచుకొని ఉన్నాయి. జీవన విధానంలో వచ్చే అవకాశమే లేదు. ఎందుకు ఈ భారతీయ ఆధ్యాత్మిక రహస్యం అంత బలమైనదంటే మూలంలో తెచ్చి గుద్దుతుంది అది. మిగతావన్నీ సూపర్ఫిషియల్ ఫైటింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇస్లాం తీసుకో, లేకపోతే క్రిస్టియానిటీ తీసుకో, అవంతా డూస్ అండ్ డోంట్స్ మీదనే ఉంటుంది. ఇది డూస్ అండ్ డోంట్స్ కాదు, బుక్ బేస్డ్ కాదు. మన కుటుంబ వ్యవస్థ తీసుకుంటే ఇప్పుడు వెస్ట్రన్ కుటుంబ వ్యవస్థ ఈ వీళ్ళు అంటే ధర్మానికి పెట్టుకుంటే, అంటే కుటుంబ ధర్మం, ఇది నా కుటుంబ ధర్మం అనేది మన భారతదేశ కుటుంబ వ్యవస్థకి వెస్ట్రన్ కంట్రీస్ కుటుంబ వ్యవస్థకి ఈ ధర్మమే తేడా ఉందా? నేను అంటున్నది వెస్ట్ ఈస్ట్ తీసేస్తే ఆ మైండ్ ఏంటనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇందులో ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ఆకలి అయితే ఇప్పుడు బాధ్యత లేకపోతే వెస్ట్ మైండ్ సెట్ ఉన్నవాడు ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. అది చిన్న విభజన అంత అక్కడెక్కడే ఉంది. అర్థమైతే అదృష్టం, జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక వైఫ్ ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక చిన్న బౌండరీ ఉంది కదా. ఇప్పుడు ఇతను వీళ్ళు బాగుండాలని ట్రై చేస్తున్నాడు. ఇది కుటుంబం అంటే ఇదేంది? స్వార్థపరమైన కుటుంబ ధర్మం ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నాడు, ఇతనికి సనాతన ధర్మము తర్వాత ధర్మం యొక్క కోర్ డెఫినేషన్ తెలిసింది, కానీ వసతి లేదు అతనికి. ఇప్పుడు అతను తన చుట్టూ 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది. ఒక 20 ఏళ్ళు పట్టింది తను ఏదో విధంగా జీవితాన్ని అర్థం చేసుకుని సమృద్ధిని సాధించి ఇప్పుడు వీళ్ళందరికీ పెట్టగలిగే స్థితి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు వస్తే అతను తన పరిధిని పెంచుతాడు. 2 కుక్కలను తీసుకొస్తాడు, ఒక 3 ఆవులను తీసుకొస్తాడు. ఇంకా పరిధి తన దగ్గర డబ్బు వచ్చేసింది, చేసేవాళ్ళు ఉన్నారనుకో, ఊరందరినీ తిండి పెడతాడు. అతను లిమిటెడ్గా ఉండడు. ఎంతసేపు ఎంత కోట్లాస్తి వచ్చినా ఈ 4 మెక్కాలనేది ఉండదు. అందుకే ధర్మంని అర్థం చేసుకున్నవాడు ఒక టైంలో నగ్నంగా ఉండి వాడు ఏమీ చేయాలంటే కనిపించినా తన మానసిక వైశాల్యం విశ్వాన్ని అంటుకొని ఉంటుంది. విశ్వాన్ని ఇప్పుడు రమణ మహర్షి ఉన్నప్పుడు అన్నదానం ఇంత జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి లేకపోయినా నారాయణ సేవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? బికాజ్ ఆఫ్ రమణ మహర్షి. ఇప్పుడు ఎవరెవరో డబ్బులు ఇస్తున్నారు, ఎవ్వరు స్వార్థం కోసం చేయరు. మనం తిన్నాం కదా కన్నమ్మ, అసలు వాళ్ళు మన దిక్కు కూడా చూడరు. ప్లేట్ ఇస్తారు, నమస్కారం పెడతారు, ఇంత అన్నం పెడతారు, టాటా బాయ్ బాయ్. ఏం బాగా ఫుడ్ బాగుందా, మరి రేటింగ్ కొంచెం ఏ రాదు అంటే కదా రేటింగ్
మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఆశ్రమానికి రా ఒక్కరన్నా చెప్పారు అసలు డొనేషన్ కూడా ధర్మం అంటే నువ్వు లేదు నేను లేను, ఇష్టము లేదు అయిష్టం లేదు, అది ఎగ్జిస్టెన్స్ అది. అందుకని మామూలు స్వార్థపరుడు వీడు ఒకలాగా అనిపిస్తున్నారు, 20 సంవత్సరాలు వీడు వాడు సేమ్, వీడి కుటుంబం కోసం వాడు కుటుంబం వారిని ఉండొచ్చు, కానీ సరిగ్గా అర్థం చేసుకునే ఒక మానసిక పరిపక్వత దేశము విదేశం అంటే ఏముండదు. అంటే బయటకి కనిపిస్తున్న ప్రచారంలో కొంత మనం నెగిటివిటీ ఎక్కువ చూస్తున్నట్టు మనం చూసే దాన్ని బట్టి మనకు అట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో గొప్పగా అని కానీ అక్కడ అట్లా మన చర్చ అట్లా లిమిటెడ్ చేయొద్దు. ఇక్కడ మనిషి ఆ మనిషికున్న అవగాహన ఇదే మన యొక్క సబ్జెక్ట్. మళ్ళీ అక్కడికి వస్తే దాన్ని చర్చించే వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ ధర్మంలో వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను చెప్తున్నది ఈ ఇద్దరు 20 సంవత్సరాలు కుటుంబం కోసం ఇతను చేస్తున్నట్టే ఉంది. కానీ ఇద్దరు చెప్పిన కదా వైఖరిలో తేడా అని. ఇతని వైఖరి ఏమిటంటే 100 కోట్లు వచ్చినా ఈ నలుగురికే, పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. కానీ ఇతను తన కుటుంబం సెటిల్ అయిన తర్వాత ఇంకా సమృద్ధిగా ఉందమ్మా మీరు చూసుకోండి అని తను ఎప్పుడో విశ్వమానవుడు అతను. కానీ ఆ 20 ఏళ్ళ తర్వాత అతను విశ్వమానవుడు బయటకు వస్తున్నాడు. 100%. ఓన్లీ అంటే భారతీయ సాంప్రదాయంలో ఓన్లీ మనిషి మాత్రం బాగుండాలని లేదు. చెట్టు పుట్ట, తర్వాత మనిషి, చేపలు, పక్షులు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యామిలీ. వసుదైక కుటుంబకం, ఉదార చరితానాం. దీనికి ఈ భావానికి త్యాగము, త్యజించడం, ఈ రెండింటికి తేడా ఏంటి? త్యాగం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదంటూ ఏదైనా ఉంటేగా త్యాగం చేసేది. ఇది ప్రాపంచికంగా ఇది నాదే, దీనికి 2 ఉన్నాయి. ఇది లేకపోతే నేను బతకలేను, ప్రస్తుతం నాకు అవసరం కాబట్టి నా ఆధీనంలో ఉంచుకున్నాను అంతే. ఈ 2 అందుకే చెప్తున్న వైఖరిలో తెలుస్తుంది. చూడ్డానికి ఒక యోగి ఒక భోగి ఒకలాగే కనిపించవచ్చు, కానీ వాళ్ళ వైఖరిలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు విశ్వమానవుడు ఎవడు? వైఖరిలో స్పష్టత ఉన్నవాడు. స్వార్థపరుడు ఎవడు? వైఖరిలో సంకుచిత భావం ఉన్నవాడు. అందుకని ఇప్పుడు నీదంటూ ఏదైనా ఉంటే కదా నువ్వు త్యాగం చేసేది. ఫస్ట్ ఇక్కడ రియల్గా త్యాగం చేయాల్సింది ఉదాహరణకి ఇది నీది అనుకున్నావమ్మా, త్యాగం చేయి. ఈ 2 త్యాగం చేసినా ఫైన్. ఇప్పుడు నేను త్యాగం చేసిన భావన ఎవరు త్యాగం చేస్తారు? అయిపోయింది, నువ్వు త్యాగం చేయలే. అందుకని నాది లేదనుకున్న వాడే ఈ త్యాగం నుంచి బయటకు వస్తాడు అనమాట. త్యాగం అనేది మోసం, అట్లాంటి త్యాగం ఏమీ లేదు అసలు. అంతకంటే పెద్ద త్యాగానికి వ్యుత్పత్తి ఆలోచించాలి. త్యజించడం అంటే వదిలేయడం. సో అంతే కదా. ఇప్పుడు ఒకవేళ త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేస్తున్నాను ఆలోచన వదిలేయండి, దాన్ని ఒక్కదాన్ని వదిలేయండి సార్. అందుకే మౌనం వచ్చింది. అంటే ఎక్కడో చోట నువ్వు చెప్పవలసి వస్తుంది కదా, అక్కడ మౌనం పాటించాలి. అంటే ఇంకా తప్పదు, ఇంకా లాస్ట్ ఆప్షన్ అది. ఇప్పుడు నేను ఇచ్చాను అంటే కూడా తప్పే ఒక టైంలో. నా చేతి ఇవ్వబడింది అనుకోవచ్చా? అది ఓకేరా. అందుకే మౌనం అంటే ఇప్పుడు ఏముందంటే వ్యక్తిని బట్టి చర్చ ఉంటుంది. ఎప్పుడైనా ఒక సరైన వ్యక్తి వచ్చినప్పుడు మౌనమే చివరి సమాధానం అన్నమాట. సరైన ప్రశ్నకి మౌనమే ఆన్సర్. ఇప్పుడు నువ్వు జ్ఞానోదయం పొందావంటే చూప్. అదే ఒకడు వచ్చాడు జిజ్ఞాసు, పొందానే ఏంది ఇప్పుడు అని అడిగాడు. ఈ 2 వాడే చెప్పాడు. సందర్భాన్ని బట్టి ఎదురుగా ఎవరున్నారు అన్న దాన్ని బట్టి చర్చ నిర్ణయం అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, అది తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు మనం మాట్లాడేది సనాతన ధర్మము రిలేటెడ్ టాపిక్. సనాతన ధర్మమే, నాట్ రిలేటెడ్. సనాతన ధర్మము వేరు, ఆధ్యాత్మికత కాదు. మరి ఈ ఆధ్యాత్మికత గురించి వెతుకుతున్న చాలా క్షేత్రాల్లో, అది అరుణాచలం అయితే ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చే వాళ్ళైనా సనాతనం అనేది నువ్వు పేరు అనుకుంటున్నావు. ఇది నా ప్రశ్న కాదు, చాలా మందితో చాలా మందికి నేను నా అవగాహన చెప్తున్నా. సనాతనము అనేది కాలాన్ని చెప్పే ఒక పదం, కాలాతీత పదం. అది అంటే కాలాన్ని చెప్పేది అనుకుంది. అసలు సనాతనం అంటే చిర పురాతనము, నిత్య నూతనము, ఏ రోజుకైనా నూతనంగా ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్లీ మోడర్న్ yet very ancient. ఎప్పుడు ఉన్నది. అది ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే కూడా అది కూడా ఎప్పుడు ఉన్నదనే కదా అర్థం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మికం, ఆది ఆత్మికం నీతో వచ్చి ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము, 3 కదా ఉన్నాయి. నేను పోయినసారి మనం గురుకులంలో మాట్లాడుకున్నాం, నువ్వు ఉన్నప్పుడే మాట్లాడినట్టున్నాం. 3 శాంతులు ఎందుకు చెప్తారు? శాంతి శాంతి 3 ఎందుకు చెప్తారు?
ఒకటేమో దైవికంగా వచ్చే ఇబ్బందులతో శాంతి కలగాలి. దైవికంగా ఏమొస్తాయి? విపత్తులు వర్షాలు ఇట్లాంటివి. పడతాయి, ఉరుములు పడతాయి, పిడుగులు పడతాయి. ప్రకృతి సునామీ వస్తుంది అట్లా. ఇంకోటేమో భౌతికంగా భూతాలు, ఓకే. పంచభూతాలతో మనకు వచ్చేవి. లేదు, భూతం అంటే ఉన్నది, చెట్లు కింద కనిపించేది. పడవచ్చు, లేకపోతే ఎదురుగుండా Tangible. ఇది అయిపోయినాయి. ఈ భూతాలతో ఈ రెండు కాకుండా ఆది ఆత్మికమే ఆధ్యాత్మికం అయ్యింది. ఆత్మికం అని అంటే ఏంటి? ఆత్మికం అంటే తెల్లగా బట్టలు వేసుకుని గాలిలో పోయేది కాదు. ఆత్మ్యాంతం అంటే ఎవడిని వాడు అనుకోవడానికి, ఎవడిని వాడు ఆత్మ అని నీకు నువ్వు ఏర్పరచుకునే కొన్ని ఉంటాయి. ఉంటే వేరు వేరు లేదా కాదు. ఇక్కడ అంతా కలిపి ఒకటి ఉంది, దేనికది వేరు వేరుగా ఉంది. దేని నిర్వచనం దాని. కలిపి చూడొచ్చు, మళ్ళీ వేరు వేరుగా చూడొచ్చు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, ఒక మంచి ఆర్గానిక్ గా పండిన పండు, ఆరోగ్యం రెండు ఒకటే అవునా కాదు? అవును, అది తింటే ఆరోగ్యం. కానీ రెండు వేరు వేరు అవునా కాదా? తినడానికి అట్లా నిర్వచన సందర్భాన్ని బట్టి. ఇప్పుడు నేను పండు గురించి మాట్లాడితే మిగతా విషయాలు చర్చలోకి రాకుండా పండు ఏమిటి, దాని లక్షణాలు ఏంటి మాట్లాడతాను. ఆరోగ్యం గురించి మాట్లాడితే పండు గురించి మాట్లాడకుండా మంచి తినండి అని చెప్పి అసలు ఆరోగ్యంగా ఉన్నవాడు ఏం చేస్తాడో అట్లా మాట్లాడతాను. సో సనాతన ధర్మం అనేది యాక్టివిటీ గురించి చెప్తుంది, ఆధ్యాత్మికత అనేది ఆ యాక్టివిటీ చేసేవాడు అనుభవిస్తున్న స్థితి గురించి చెప్తున్నది. ఈ రెండు ఒకటే. అంటే అమ్మ నాన్న ఇప్పుడు ఏది మన యాక్టివిటీ ఉంది, దాని స్థితి ఉంది. ఇప్పుడు కారు పోతా ఉంది, దాని ధర్మం. కారు శబ్దం వస్తలేదు, అది దాని స్థితి. ఈ రెండు కలిస్తేనే కారు అయింది. కారు పోతా ఉంది, దాని ధర్మం. టక 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 పట 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 డుర్రు అని వచ్చింది అనుకో, స్థితి దెబ్బతిన్నది. సో ఇప్పుడు జస్ట్ మనం డిస్కస్ చేసిందని సమ్మరీ చేద్దాం, సో దట్ ఈ లాస్ట్ నిమిషం విన్నా అర్థమవుతుంది. ధర్మం అన్నది రెండు రకాలుగా ఉంది. దానికి అండర్లయింగ్గా కర్మ ఉంది. కర్మ లేకుండా ధర్మము లేదు. ఎగ్జాంపుల్, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా కానీ నాకు పని చేయడం ఇష్టం ఉండదంటే వాడు ఏదో తప్పు అర్థం చేసుకున్నాడు, వెర్రిగా పడుతుంది. సనాతన ధర్మం అర్థం చేస్తున్నాడు 24/7 తన ధర్మాన్ని అనుసరిస్తూనే ఉంటాడు. పొద్దున పని, మధ్యాహ్నం పని, రాత్రి పని, తన ధర్మం నుంచి బయటికి వెళ్ళాడు వాడు. దట్ ఇస్ ద బ్యూటీ. తన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇదంతా కలిపి ఒక సమగ్ర ధర్మం అయిందని వాడు గుర్తించాడు. ఈ కర్మ అన్నది మనకి ప్రాపంచిక కర్మలు ఉన్నాయి, అవసరం కోసం చేసేవి, పేరు ప్రఖ్యాతుల కోసం, ఇదంతా బాధ్యతల కిందకి వస్తాయి. అందులో బోల్డని డైమెన్షన్స్ ఉన్నాయి. సనాతన ధర్మం అన్నది ఏంటంటే జీవన విధానాన్ని ప్రతిపాదిస్తుంది. సో ఈ బాధ్యతలో ఉన్నవాడు, ధర్మంలో ఉన్నవాడు ఒకేలా కనిపిస్తారు. అందుకే డిసెప్టివ్ అది. అందుకే మేకవన్య పులులు ధర్మం పేరుతో ముసుగేసుకుని చాలా చేస్తారు, చాలా మంది మోసపోతారు. వాడు ఒకలాగా ఉండొచ్చు, ఇంకొక టైం ఒక సందర్భాన్ని బట్టి మారొచ్చు. ఈ ధర్మాన్ని నిజంగా గుర్తించిన వాడు అసలు వేరే వాడు అన్న థాట్ తనకు ఉండదు. తన ధర్మాన్ని సామరస్యంలో నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇది. ఆ తర్వాత ఈ జీవన విధానం అయినప్పుడు తృప్తి అనేది తన నీడగా ఉంటుంది తప్ప తృప్తి కోసం పనిచేయడం ఉండదు. నాకు ఇది చేస్తే చాలా కిక్ ఉంది అట్లా ఉండదు. నా జీవన విధానం అంటే ఇక ఆజీవన పర్యంతము ఇది నా పనబ్బా, నేను తృప్తిగానే ఉన్నాను అంటే ఏదో వచ్చి రావడం పోవడం మీద అతని స్థితి ఆధారపడలేదు. రెండోది ఎరుకలో ఉంటాడు కాబట్టి తన ధర్మానికి ఏదేది సందర్భంలో వస్తున్నాయో దాన్ని తీసుకొని తను పనిచేస్తాడు. వేరే వాళ్ళకి తప్పు అనిపించచ్చు, ఎక్కువ అనిపించచ్చు, అతను పూర్తి సమగ్రంగా కదులుతాడు. అతను చేసే పనిలో లూజ్ ఎండ్స్ ఉండవు. తర్వాత ఈ బాధ్యతలో ఉన్నవాడు తృప్తి రిజల్ట్గా పొందుతాడు. అంతే తేడా. క్షణక్షణము తృప్తిగా ఉండడము, రాకపోతే మళ్ళీ అసంతృప్తి వచ్చింది కదా. అందుకే తృప్తి ఉంది, అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఇతని స్వభావమే సాటిస్ఫై. ధర్మంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అది రిజల్ట్ ఏదైనా సాక్షిభావం నుండి మళ్ళీ వాళ్ళ ప్రయత్నం కంటిన్యూ 100%. సో మనకు తర్వాత భగవద్గీత లేకపోతే ప్రకృతి మనకు చెప్తుంది నిస్వార్థ కర్మ. నిస్వార్థ కర్మ మనిషి అప్పుడప్పుడు చేస్తున్నాడు. నిష్కామ కర్మ అనేది చాలా డెలికేట్ సబ్జెక్టు. నువ్వు అన్నంత మాత్రం అది నిష్కామ కర్మ నాకు తెలుస్తుంది, లేదా మీకు తెలుస్తుంది, మీది మీకు తెలుస్తుంది. అది అంతర్గత భావన. అది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక వ్యక్తి అంగీ ఇప్పి చెట్లు కొట్టాడు, లేదా చెత్త తీసేశాడు ఒక 2 రోజులు. నిస్వార్థ కర్మ చేశాడు సమాజం కోసం. ఇప్పుడు అందరూ ఏమన్నారు, ఫోటో వచ్చింది అంగీ ఇప్పిన కుర్రాడు చెత్త ఎత్తాడంటే నెక్స్ట్ అంగీ వేసుకోవాలనిపించింది, వేసుకోవట్లేదు తను. ఎందుకంటే అంగీ ఇప్పితే పేరు వచ్చింది కదా, ఇరుక్కపోయాడు, కామం పట్టుకుంది. అర్థమైంది కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ జీవన విధానం ఏదైతే అంటున్నామో, ధర్మం అంటున్నామో, అది ప్రకృతి సంబంధమైందే అయి ఉంటుంది. వచ్చే తరాలు అంటే అతని బ్లడ్ రిలేషన్ వచ్చే తరాలు అన్నట్టు ఏ తరాలైనా చిన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక అంగి చెట్లు కొట్టడము,
మన గురుకులంలో వ్యవసాయము జరుగుతున్నాయి. అవును మన దగ్గరకు వచ్చిన వాడు ఆ వ్యవసాయానికి ఒకసారి లోపలికి వెళ్తాడు చేయడానికి, అవును వాడు ఫోటోలు తీసుకుంటాడు, అవును ఫేస్బుక్ లో అవి పెట్టుకుంటాడు. సెల్ఫీలు అవును ఆ వ్యవసాయం చేసిన వాడికి వాడు చేస్తే వాడు వచ్చే బియ్యము అవన్నీ వస్తాయి. ఇవి ఎంతమంది తింటున్నారు, ఎంతమందికి చేరుతున్నాయి, నేను ఎవరికి ఇస్తున్నాను, ఇవన్నీ వాడికి ఆలోచన. ఆలోచన ఉంటుందా? వీడికి ఏంటి ఆలోచన, నా ఫోటో ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు. కులంలో అనేది ఉంటుంది. ఇది పని సమగ్రంగా చేసిన వాడికి ఆ ప్రశ్న రాదు. ప్రశ్న వచ్చిందా, ఆ స్థితి ఇంకా రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఇదంతా ఒక ధర్మయుక్త నిష్కామ నిస్వార్థ కర్మ ఇది. దీని తర్వాత ఏంటి, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి ఒక కుటుంబం ఉంది, ఈ వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక కుటుంబం ఉంది, సమాజం అనుకో, ఊరనుకో, వాట్ ఎవర్. స్వార్థంలో ఉన్నవాడు నిస్వార్థంలో ఒకలాగే కనిపిస్తారు. ఇట్ ఇస్ ఎ వెరీ డిసెప్టివ్ థింగ్ అది. ఇతను తన కుటుంబ అవసరాలు తీరినా తను సంపాదించింది కుటుంబం కోసమని ఫిక్స్ అవుతాడు. అట్లా తను విశ్వంలో ఉంటూ కూడా ఒక ఐలాండ్లా బతుకుతున్నాడు. ధర్మం ఐలాండ్ బతుకమని చెప్పదు, సమస్త మానవ జాతిని లెక్కలోకి తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, ధర్మంలో ఉన్నవాడు బాధ్యతలో ఉన్నవాడు ఒకలా కనిపిస్తారు. ఇతను మాత్రం స్వార్థం అంటే ఏంటి, తానే బాగుండాలి అన్న ఒక ఐలాండ్ మెంటాలిటీ ఉంటుంది తనకే. అట్లా ఒక ఏలినేషన్ వస్తుంది సమాజంలో. అట్లా కాకుండా ఈ మెంటాలిటీ సమాజంలో పెరగాలి. అంటే తన చుట్టూ ఒక 5 మంది సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఫుడ్ గిడ్ అంతా ఉందన్నప్పుడు అప్పుడు తన టైంని వేరే వాటి కోసం, ప్రపంచం మన పశుపక్షాదుల కోసం తన ధర్మం ఇంకా విస్తరించుకొని పనిచేయవచ్చు. అది మన సనాతన ధర్మం లిమిటెడ్గా ఉండమని చెప్పదు. ఇట్స్ అన్లిమిటెడ్ ఎక్స్పీరియన్స్. నీ సందర్భం నిర్ణయిస్తుంది ఎవరన్నది. నీ సందర్భము, తర్వాత నీ శరీరము, ఆ తర్వాత నీ వాక్కు, రకరకాల కలయికలో ఆ ధర్మం అనేది ఆచరించబడుతుంది. ఉదాహరణకి ఒకరికి చాలా ఆసక్తి ఉంది, బట్ శరీరం సహకరించకపోతే ఏం చేస్తాడు? ఒకడు చాలా బాగా చేయగలడు కానీ చెప్పలేడు. చెప్పని వాడికి చెప్పే వ్యక్తి సహాయం అవసరం అవుతుంది, ఎదురు చూడవలసి వస్తుంది. సో రకరకాల అందరికి చెప్పగలడు, చేయగలడు కానీ డబ్బు లేదు. ఇవన్నీ చేయగలడు కానీ తను వేరే ప్రాంతంలో ఉన్నాడు. సో ఇవన్నీ కలిసిన చోట ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదేమైనా ఇతను జీవితాన్ని అర్థం చేసుకొని ఒక ఎగ్జిస్టెన్షియల్ అండర్స్టాండింగ్తో ముందుకు కదులుతాడు. సనాతన ధర్మం అన్నది ఖచ్చితంగా అతను ఆల్వేస్ రెడీ, నిత్య శ్రామికుడు అతని వల్ల ఎవరికి లాభం లేక ఉండవచ్చు కానీ నష్టం అయితే ఉండదు. అతని సందర్భాన్ని బట్టి ఏ పని చేయకుండా ఉండవలసింది తప్ప అతని ఉద్దేశం అది కాదు. అతని ఉద్దేశము తిని పడుకోవడం ఎప్పుడూ అయి ఉండదు. అతని ఉద్దేశం ఎప్పుడు సందర్భం వస్తే చేయడానికి సర్వకాల సర్వవస్థలు సిద్ధంగా ఉండేటువంటి ఒక మానసిక పరిపక్వత ఏర్పడుతుంది ఖచ్చితంగా. మీరు ఇంతసేపు చెప్పిన దాని మీద నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అయ్యా, సరైనదో కాలేదో మీరు చెప్పండి. ఈ ధార్మిక కర్మలు చేసినా, బాధ్యత అనుకునే కర్మలు చేసినా ఫలితం ఉంటుంది. చెప్తున్నా కదా, ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా చేసేది ధార్మిక కర్మ, ఆ ఫలితాన్ని ఆశించే చేసేది బాధ్యతాయుతమైన. అంతే. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఒక చిన్న శ్లేష ఉంది అందులో. పని చెయ్యి, కర్మ చెయ్యి, ఫలితం ఆశించొద్దంటే ఫలితం ఎందుకు ఆశించకూడదు? ఫలితం ఎలాగూ వస్తుంది కాబట్టి ఆశించకూడదని. అసలు ధర్మం అంటేనే సత్కర్మ, అంతే. అది దానికి ప్రత్యామ్నాయం లేదు. అట్లా ఉందనుకో మళ్ళీ మనసు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు విశ్వాన్ని మొత్తం అర్థం చేసుకొని ఈ ప్యాటర్న్ మొత్తం అర్థం చేసుకున్నవాడు ఈ కెన్ నెవర్ థింక్ నెగిటివ్లీ. వాడు సందర్భం వచ్చినప్పుడు యుద్ధము చేయవచ్చు, సందర్భం వస్తే ప్రసంగం ఇవ్వవచ్చు, సందర్భం వస్తే ఒకరిని పక్కకు పెట్టవచ్చు, ఒకరిని ఎలగొట్టవచ్చు కూడా. ధర్మం చాలా రూడ్గా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది, ఊరికే మాటలు కాదు. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఎంత తీసుకుంటానో ఒక క్షణంలో అట్లా పంపిస్తాను కూడా. అంటే నాకు ఏ ఎమోషన్ లేదు మనిషి పట్ల, పూర్తి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు అర్థమైందో నాకు తెలియదు.